Hi friends, good morning. This is Shivram. My YouTube channel is Maths Abhyas. Here I am teaching the mathematics subject for all type of competitive exams like SSC, banks, railways, police requirements and teacher requirements like DSC, Gurukula. Okay, welcome to Maths Abhyas. Okay, today our topic is trigonometry. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ఇది దేని గురించి డీల్ చేస్తుంది? ఓకేనా. ట్రిగ్నోమెట్రీ మీనింగ్ మనం టూ గ్రీక్ వర్డ్స్ నుంచి తీసుకోవచ్చు. ఒకటి ట్రైగాన్, సెకండ్ వన్ ఈజ్ మెట్రీ. ట్రైగాన్ అంటే మీనింగ్ ఏంటి? త్రీ యాంగిల్స్. మెట్రీ అంటే మీనింగ్ ఏంటి? మెజర్మెంట్స్. అంటే ఈ ట్రిగ్నోమెట్రీ అనేది త్రీ యాంగిల్ మెజర్మెంట్స్ గురించి డీల్ చేస్తుంది అనమాట. మన మ్యాథమెటిక్స్లో త్రీ యాంగిల్స్ ఉండేది ఏముంది అంటే ట్రయాంగిల్. ఓకేనా. ఈ ట్రిగ్నోమెట్రీ గురించి మనం చెప్పే ముందు ఒక్కసారి ట్రయాంగిల్స్ బేసిక్స్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్లో మనకు ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని యాక్చువల్గా ఏమంటాం? ఇప్పుడు దీన్ని నేను క్యాపిటల్ ఏ, దీన్ని క్యాపిటల్ బి అండ్ దీన్ని క్యాపిటల్ సితో డినోట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం ఏమని పిలుస్తాం? దీన్ని ఏమని పిలుస్తాం? వీటిని వర్టెక్స్ పాయింట్స్ అని చెప్తాం. ఏం పాయింట్స్ అంటాం? వర్టెక్స్ పాయింట్స్ అని చెప్తాం. ఓకేనా. బి ఆల్సో వర్టెక్స్ పాయింట్ అండ్ సిని కూడా మనం వర్టెక్స్ పాయింట్ అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ రెండు వర్టెక్స్ పాయింట్స్ మధ్యలో ఉండే ఈ లైన్ సిగ్మెంట్ని మనం ఏమని పిలుస్తాం? ఓకే, ఈ లైన్ సిగ్మెంట్స్ని మనం సైడ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? సైడ్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ ట్రై యాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? మనకు 3 సైడ్స్ ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 3 సైడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ సైడ్స్ అనేది, ఈ రెండు సైడ్స్ అనేది ఇంటర్సెక్ట్ అయ్యే ఈ పాయింట్ దగ్గర, వర్టెక్స్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఒక రెండు లైన్స్ కానీ రెండు రేస్ కానీ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం మనము? యాంగిల్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని ఏమంటాం అంటే యాంగిల్ అని పిలుస్తాం. ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? మనకు 3 యాంగిల్స్ ఉంటాయి. అందుకనే దాన్ని మనం ట్రై యాంగిల్ అని నేమ్ పెట్టాం. ఓకేనా. సో మన ట్రయాంగిల్స్లో 3 వర్టెక్స్ పాయింట్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి అండ్ 3 యాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ యాజ్ పర్ సైడ్స్ మనం ట్రయాంగిల్స్ని క్లాసిఫై చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ యాజ్ పర్ యాంగిల్స్ మనం ట్రయాంగిల్ని క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ మనం యాజ్ పర్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ని క్లాసిఫై చూద్దాం, దాని టైప్స్ చూద్దాం, ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్ టైప్స్ యాజ్ పర్ యాంగిల్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాజ్ పర్ యాంగిల్స్ మనం ట్రయాంగిల్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్ ట్రయాంగిల్, సెకండ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, థర్డ్ వన్ అబ్ట్యూస్ ట్రయాంగిల్. అక్యూట్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్లో మనకు 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ 3 యాంగిల్స్ వాల్యూ అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్యూట్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏంటంటే ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్లో ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ అనేది 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పగలం. ఓకే, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏదైనా ఒక యాంగిలే 90 డిగ్రీస్ ఉండాలని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ మనం దీంట్లో ప్లేస్ చేయగలమా ట్రయాంగిల్లో? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఈ అక్యూట్ ట్రయాంగిల్లో మనం ఏం చేసాము? 3 యాంగిల్స్ అనేది ఈ 3 యాంగిల్స్ అనేది బిలో 90 డిగ్రీస్ అని మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ అనేది మనం 90 డిగ్రీస్ ఉండాలనేసి మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ని 90 డిగ్రీస్ మనం ప్లేస్ చేయగలమా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ప్లేస్ చేశాను, సెకండ్ 90 డిగ్రీస్ ఇక్కడ ప్లేస్ చేశాను. ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? లేదు కదా. యాక్చువల్గా మనకు ట్రయాంగిల్లో 3 యాంగిల్ సమ్ ఎంత ఉండాలండి? మనకు 180 డిగ్రీస్ ఉండాలి. 3 యాంగిల్ సమ్ ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. అలాగా మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ని తీసుకుంటే 90 పెడుతుంటే ఇక్కడ ఈ రెండింటి సమ్మే 180 అయిపోతుంది కదా, ఇంకో యాంగిల్ ఫామ్ అవుతుందా అక్కడ? సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ అనేది 90 డిగ్రీస్ ఉండాలి. రిమైనింగ్ 2 యాంగిల్ సమ్ దేనికి ఈక్వల్ అయి ఉండాలి? 90 డిగ్రీస్కి ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే 3 యాంగిల్ సమ్స్ మనకి ఏంటి? 180 డిగ్రీస్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక్కొక్కసారి వాడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే ఆబ్జెక్టివ్ టైప్స్లో ఒక ట్రయాంగిల్లో
టూ యాంగిల్స్ సమ్ అనేది 90 degrees అయితే ఆ ట్రయాంగిల్ మనం ఏమని పిలుస్తామని అడుగుతాడు. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఎంత అవ్వాలి, వాల్యూ అనేది 90 degrees ఉండాలి. ఒక యాంగిల్ వాల్యూ 90 degrees ఉండాలి. టూ యాంగిల్ వాల్యూ మనం 90 degrees పెడితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? లేదు కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ వాల్యూ మాత్రమే 90 degrees ఉండాలి. రిమైనింగ్ టూ యాంగిల్స్ సమ్ ఏమవ్వాలి, ఈక్వల్ టు 90 degrees అవ్వాలి. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడడానికి ఎలా ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు 90 degrees వస్తుంది. ఇది ఏ, ఇది బి, సి వర్టెక్స్ పాయింట్స్ అనుకుంటే ఇక్కడ మనకు 90 degrees అవుతుంది. ఇక్కడ ఈ θ1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని θ2 అనుకుందాం. ఈ θ1 ప్లస్ θ2 వాల్యూ ఏమవ్వాలి మనకు? θ1 ప్లస్ θ2 వాల్యూ ఏమవ్వాలి? 90 degrees అవ్వాలి. అది దేంట్లో? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రిమైనింగ్ రెండు ఉన్న యాంగిల్స్ సమ్ము దేనికి ఈక్వల్ అవుతుంది? 90 degreesకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఒక యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో? 90 degrees ఉంటుంది. నా ఇప్పుడు థర్డ్ ట్రయాంగిల్ ఏంటి? అప్టూస్ ట్రయాంగిల్. అప్టూస్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్లో ఉండే ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ 90 degrees కంటే ఎక్కువ ఉంటే ఆ ట్రయాంగిల్ మనం ఏమని పిలుస్తాము? అప్టూస్ ట్రయాంగిల్ అంటాం. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ యాంగిల్ వాల్యూ అనేది అబోవ్ 90 degrees ఉంటుంది. సో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఈ త్రీ ట్రయాంగిల్స్లో ఏ ట్రయాంగిల్స్ గురించి డీల్ చేస్తుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఈ ఉన్న త్రీ ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డీల్ చేస్తుంది. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమని చెప్పాను మీకు? ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ అనేది 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఈ రెండు యాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని θ1 అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని θ2 అనుకున్నాను. రిమైనింగ్ θ1 ప్లస్ θ2 వాల్యూ ఎంత ఉండాలి? θ1 ప్లస్ θ2 వాల్యూ ఎంత ఉండాలండి? 90 degrees ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే ఈ త్రీ సైడ్స్లో చూసుకుంటే లార్జెస్ట్ సైడ్ ఏది? ఇదే కదా. అంటే దీన్ని ఏమని పిలుస్తాం మనము? హైపోటెనస్ అంటాం. ఓకే, మరి ఇదేనా లార్జెస్ట్ సైడ్ అవుతుంది? ఈ రెండిట్లో ఏదైనా అవుతుందా? నార్మల్గా ఏ ట్రయాంగిల్లో చూసుకున్నా సరే లార్జర్ యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడే లార్జర్ సైడ్ అవుతుంది. స్మాలర్ యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడ్ స్మాలర్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకున్న ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees కదా లార్జర్ యాంగిల్ అనేది. ఈ లార్జర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైడ్ ఏంటి? లార్జర్ సైడ్ అవుతుంది. సో దాన్ని మనం పిలుస్తాము? హైపోటెనస్ అని పిలుస్తాం. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లార్జర్ సైడ్ ఏంటి అంటే హైపోటెనస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ θ1 వాల్యూ 60 degrees తీసుకున్నాను, ఈ θ2 వాల్యూ నేను 30 degrees తీసుకున్నాను. ఈ రెండింటి సమ్ 90 degrees కదా. ఓకే కదా, ట్రయాంగిల్తో సెట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్లో 30 degrees కదా స్మాలర్ యాంగిల్ అనేది. సో దీనికి ఆపోజిట్లో ఉండే ఈ సైడ్ ఏమవుతుంది? స్మాలర్ సైడ్ అవుతుంది. ఓకేనా? అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఏ ట్రయాంగిల్లో తీసుకున్నా సరే లార్జర్ సైడ్ అనేది లార్జర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటుంది, స్మాలర్ సైడ్ అనేది స్మాలర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లార్జెస్ట్ సైడ్ని మనం హైపోటెనస్ అని పిలిచాం కదా. సో మరి ఈ రెండు సైడ్లకు కూడా వేరే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయా? ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ θ2 వాల్యూని మనం దీన్ని బేస్ చేసుకొని ఈ ఉన్న ఈ సైడ్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ సైడ్ని అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ సైడ్ అని పిలుస్తాం. ఏం పిలుస్తాం? అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ సైడ్ అని పిలుస్తాం. రిఫరెన్స్ దేన్ని తీసుకున్నాము? θ2 వాల్యూ. ఓకే, ఈ θ2కి ఉండే ఈ సైడ్ని మనం అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ సైడ్ అంటాం. సరే, ఇప్పుడు ఈ θ2 వాల్యూకి ఆపోజిట్లో ఉండే ఈ సైడ్ని మనం ఏమని పిలుస్తాము? ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్. ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్ అని మనం నేమ్స్ ఇండికేట్ చేసాం. ఇప్పుడు మనం ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేద్దాం. ABC, రైట్. ఇది 90 degrees తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ θ వాల్యూని రిఫరెన్స్ తీసుకొని
ఉండే ఈ సైడ్ని మనం ఏమని పిలుస్తామంటే అడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ సైడ్. ఓకే, ఇప్పుడు ఈ టీటాకి ఆపోజిట్లో ఉండే ఈ సైడ్ని మనం ఏమని పిలుస్తాము? పర్పెండిక్యులర్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. పర్పెండిక్యులర్ ఆర్ ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. సో దీన్ని ఏమని పిలుస్తాం మనం? హైపోటెనస్ అని పిలుస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటెనస్ వాల్యూని, ఆపోజిట్ సైడ్ వాల్యూని, అడ్జసెంట్ సైడ్స్ వాల్యూస్ని, ఈ 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫేమస్ థీరం ఒకటి ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ పైథాగరస్ థీరం. ఓకే, నౌ పైథాగరస్ థీరం గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని హైపోటెనస్ అంటాం. దీన్ని ఈ టీటాని రిఫరెన్స్ తీసుకుంటే దీన్ని బేస్ సైడ్ అంటాము, దీన్ని పర్పెండిక్యులర్ సైడ్ అంటాం. ఇప్పుడు పైథాగరస్ థీరం మనకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అనేది ఈ 2 సైడ్ల స్క్వేర్ సమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఏంటంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ సైడ్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ సైడ్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ సైడ్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ సైడ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొన్ని వాల్యూస్ తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బేస్ సైడ్ వాల్యూని 3 సెంటీమీటర్స్ అని తీసుకున్నాను. ఈ పర్పెండిక్యులర్ సైడ్ వాల్యూని నేను 4 సెంటీమీటర్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ హైపోటెనస్ వాల్యూ మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా ఈజ్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ సైడ్ స్క్వేర్. బేస్ సైడ్ స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ సైడ్ స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంత? 25. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో హైపోటెనస్ వాల్యూ ఏమవుతుంది? √25. సో వాల్యూ ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో హైపోటెనస్ వాల్యూ మనకి ఏమొచ్చింది? 5 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. సో ఈ 3 సైడ్స్ని, అంటే ఇప్పుడు 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే ట్రిప్లెట్స్ అంటాం. వీటిని మనం ఏ నేమ్తో ఇండికేట్ చేస్తామంటే ట్రిప్లెట్స్ అంటాం అనమాట. సో ఈ పైథాగరస్ థీరం ద్వారా ఈ ట్రిప్లెట్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రిప్లెట్స్ వాల్యూ మీద వీటిని ఫైండ్ అవుట్ చేయమని చాలా రకాలుగా క్వశ్చన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఫార్ములా పెట్టుకుంటూ ఈ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు టైం టేకన్ అయిపోతుంది. సో మనకేంటంటే టైం వాల్యూ ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఏం చేస్తామంటే కొన్ని ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ వాల్యూ నీకు చెప్తాను, అవి కొంచెం బై హ్యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని 3, 4, 5 ఈ ట్రిప్లెట్స్ని ఒకసారి తీసుకుంటే 3, 4, 5 ట్రిప్లెట్స్ ఒకసారి తీసుకున్నాను. ఈ ట్రిప్లెట్స్ వాల్యూని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాల్యూస్ కూడా ట్రిప్లెట్సే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 2 నెంబర్తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది? 6, 8, 10. మరి ఈ 6, 8, 10 కూడా ట్రిప్లెట్సా కాదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఈ ఫార్ములా పెట్టి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లార్జెస్ట్ సైడ్ ఏంటి? ఇక్కడ హైపోటెనస్ అని చెప్పాను కదా, లార్జెస్ట్ సైడ్ అనేది ఇప్పుడు 10 వాల్యూ కదా లార్జెస్ట్ సైడ్. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 100 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64. సో 100 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 100. సో ఈక్వల్ అయింది కదా. సో 6, 8, 10 ఆల్సో ట్రిప్లెట్స్ అనమాట. సో ఏదైనా ట్రిప్లెట్స్ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ నెంబర్స్ కూడా ట్రిప్లెట్సే అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ట్రిప్లెట్ ఇంటూ ఎన్ ఏం ఫామ్ అవుతుంది? ట్రిప్లెట్సే ఫామ్ అవుతుంది అనమాట. సో ఏదైనా ట్రిప్లెట్స్ని మనం ఎన్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్స్ కూడా ట్రిప్లెట్సే అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇవే ట్రిప్లెట్స్ని మనం ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసినా సరే వచ్చే రిజల్ట్ అనేది ట్రిప్లెట్సే అవుతుంది.
ఈ ట్రిప్లెట్స్ని ఏదైనా ఒక నెంబర్తో డివిజన్ చేసినా సరే వచ్చే రిజల్ట్స్ కూడా ట్రిప్లెట్సే అవుతుంది. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. మనం ట్రిప్లెట్స్ని ఏ నెంబర్తో మల్టిప్లికేట్ చేసినా సరే వచ్చే రిజల్ట్స్ ఏమవుతుంది, ట్రిప్లెట్సే అవుతుంది. అదే ట్రిప్లెట్స్ని మనం ఏ నెంబర్తో డివిజన్ చేసినా సరే వచ్చే రిజల్ట్స్ ఏమవుతుంది, ట్రిప్లెట్సే అవుతుంది. సో ఇప్పుడు మీకు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ వాల్యూ నేను ఇప్పుడు ఒకసారి నోట్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. మనకు బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగే ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ వాల్యూస్ నోట్ చేశాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అయితే మనకు ట్రిప్లెట్స్ కనుక్కోవడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ నెంబర్ తీసుకున్నాను. ఎక్స్ నెంబర్ అనేది ఒక ఆడ్ నెంబర్ అయితే, ఎక్స్ అనేది ఒక ఆడ్ నెంబర్ అయితే ఈ ఎక్స్ వాల్యూతో మనం ట్రిప్లెట్స్ కనుక్కోవడం ఎలాగో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ వాల్యూతో ట్రిప్లెట్స్ కనుక్కోవడం ఎలా అంటే ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 0.5 కామా ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 0.5 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 7 తీసుకున్నాను. 7 ఆడ్ నెంబరే కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఎక్స్ వాల్యూ ప్లేస్ చేద్దాం. 7 కామా ఎక్స్ స్క్వేర్ బై 2, 7 స్క్వేర్ బై 2 మైనస్ 0.5, ఇక్కడ 7 స్క్వేర్ బై 2 ప్లస్ 0.5, ఇక్కడ ఏమవుతుంది 7 కామా 7 స్క్వేర్ వాల్యూ అంతా 49 కదా, 49 బై 2 మైనస్ 0.5, ఇక్కడ 49 బై 2 ప్లస్ 0.5. సో 7 కామా 49 బై 2 అంటే ఎంత, 24.5, 24.5 మైనస్ 0.5. సో 24.5 ప్లస్ 0.5. 7 కామా 24.5లో 0.5 తీస్తే ఎంత వస్తుంది వాల్యూ, 24 వస్తుంది. 24.5 ప్లస్ 0.5 ఏమవుతుంది, 25 అవుతుంది. సో 7 కామా 24 కామా 25 అనేది ఒక ట్రిప్లెట్ అనమాట. సో ఎక్స్ వాల్యూ మనం ఆడ్ నెంబర్ తీసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ట్రిప్లెట్స్ కనుక్కోవచ్చు అనమాట. సో ఈ ఇంపార్టెంటే కాకుండా ఇక్కడ చూడండి 7 కామా 24 కామా 25 ట్రిప్లెట్ వచ్చింది కదా మనకు. సో 7 కామా 24 కామా 25 అనేది కూడా ఒక ట్రిప్లెట్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ తీసుకుందాం. ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్ తీసుకొని ట్రిప్లెట్స్ కనుక్కోవడానికి ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏంటంటే ఎక్స్ కామా ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 20 తీసుకున్నాను. 20 ఈవెన్ నెంబరే కదా. సో 20 కామా 20 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 కామా 20 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుంది వాల్యూ 20 కామా క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 10 వస్తుంది కదా. సో 10 స్క్వేర్ మైనస్ 1 10 స్క్వేర్ ప్లస్ 1. సో 20 కామా 10 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 100, 100 మైనస్ 1, ఇక్కడ 100 ప్లస్ 1. సో 20 కామా 99 కామా 101. సో 20 కామా 99 కామా 101 ఆల్సో వన్ ఆఫ్ ది ట్రిప్లెట్ అనమాట. సో ట్రిప్లెట్స్ మనం కనుక్కోవడానికి ప్రతి ట్రిప్లెట్స్ని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోలేము. ట్రిప్లెట్స్ అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో మనం ఏంటంటే ఏదో కొన్ని ఈవెన్ నెంబర్స్ యూజ్ చేసుకుని ఇలా కనుక్కోవచ్చు, ఆడ్ నెంబర్ యూజ్ చేసి ఇందాక ఫార్ములా చూసారు కదా. సో అలా కనుక్కోవచ్చు. అయితే మనకు 20 కామా 19 కామా 101 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకో ట్రిప్లెట్ ఉంది 20 కామా 21 కామా 29. ఇది కూడా ఒక ట్రిప్లెట్టే. ఈ ట్రిప్లెట్ని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోలేము. ఇప్పుడు 20 ప్లేస్ చేసాం మన ఎక్స్ వాల్యూలో, మనకి ఎంత వచ్చింది 20 కామా 99 కామా 101 వచ్చింది. కానీ 20 కామా 21 కామా 29 ఆల్సో ట్రిప్లెట్ అనమాట. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఏదో కొన్ని ట్రిప్లెట్స్ అయితే మనము కనుక్కోవచ్చు అనమాట.
కానీ ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ ట్రిపులెట్స్ అనేది ఒకసారి బై హెడ్ చేయండి. ఓకే, ఈ ట్రిపులెట్స్ మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ అందరికీ నా క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ అభ్యాసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.